చూడండి రైతు మిత్రులారా, మనం ఈరోజు సాగర్ రత్నాన్ని తీసుకురావడం జరిగింది. ఇది 10 కిలోల ప్యాకెట్. దీన్ని మనం ఈరోజు అన్బాక్సింగ్ చేస్తున్నాము. అదేవిధంగా పొలంలో చల్లడం జరుగుతుంది. సాగర్ రత్న దీంట్లో సూక్ష్మ పోషకాలు అనేవి ఉంటాయి. సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఉంటుంది. ఆల్రెడీ అన్బాక్సింగ్లో చెప్పడం జరిగింది మిత్రులారా. ఇక్కడ చూడండి, మనము బురద ప్రధాన పొలం ఉంచుకొని దాంట్లో యూరియాతో కలుపుకొని ఈ సాగర్ రత్నాను మనము వేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా. ఇది గ్రాన్యూల్స్ రూపంలో నలుపు రంగులో ఉన్నాయి రైతు మిత్రులారా. ఇక్కడ మనం యూరియా తీసుకురావడం జరిగింది. ఒక బ్యాగ్ యూరియాతో పాటుగా ఈ 10 కిలోల సాగర్ రత్నాన్ని మనము మిక్స్ చేసుకొని ఇప్పుడు పొలంలో వేయదలుచుకుంటున్నాము రైతు మిత్రులారా. చూడండి రైతు మిత్రులారా, ఒక గమ్మెల తీసుకున్నాను. ఆ గమ్మెలలో ముందుగా మనము ఈ విధంగా యూరియాను పోసుకుంటున్నాము రైతు మిత్రులారా. యూరియాను పోసుకున్న తర్వాత యూరియాతో పాటుగా మనం ఈ సాగర్ రత్నాను మిక్స్ చేసుకొని మనము పొలము నాటు వేసిన తర్వాత 20వ రోజు నాడు మనము దీన్ని చల్లుకుంటున్నాము రైతు మిత్రులారా. చూడండి రైతు మిత్రులారా, ఇది సాగర్ రత్న. ఇది సూక్ష్మ పోషకాలను కలిగి ఉంటుంది. గ్రాన్యూల్స్ రూపంలో ఉంది. ఒక గమ్మెల తీసుకొని ఈ గమ్మెలలో యూరియా వేసుకొని యూరియాతో పాటుగా ఈ సాగర్ రత్నను వేసుకొని మనము మిక్స్ చేసుకుంటున్నాము రైతు మిత్రులారా. ఈ విధంగా సాగర్ రత్నాను మనము యూరియాతో పాటుగా మిక్స్ చేసుకున్న ఈ సాగర్ రత్నను మనం వరి పైరులో చల్లుకోవాల్సి ఉంటుంది. నాటు వేసిన తర్వాత 20 రోజులప్పుడు మనము ఒకసారి చల్లుకుంటే ఈ పిలకలు అనేటివి అధికంగా వస్తున్నాయి. తర్వాత ఈల్డింగ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ సాగర్ రత్నను ఖచ్చితంగా మీరు వరి నాటు వేసిన తర్వాత 15 రోజుల నుంచి వాడుకోవచ్చు రైతు మిత్రులారా. ఇక్కడ నాకు ఒక ఎకరం భూమిలో వరి నాటి ఇవ్వాలనికి 20 రోజు అవుతుంది. 20 రోజు నాడు నేను ఒక సంచి యూరియాతో పాటుగా ఈ 10 కిలోల సాగర్ రత్నాన్ని తీసుకువచ్చి రెండింటిని మిక్స్ చేసుకొని మనము వరి పొలంలో చల్లటం జరుగుతుంది రైతు మిత్రులారా. ఈ విధంగా వరి పంటలో చల్లుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.